బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పోలింగ్ రోజు తర్వాత జరిగిన హింసపై సీఈసీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సీఎస్ జవహర్ రెడ్డి డీజీపీతో భేటీ తర్వాత అసహనం వ్యక్తం చేస్తూ 3 జిల్లాలకు చెందిన కీలక ఉన్నతాధికారులపై కొరడా జులిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేసింది. తిరుపతి ఎస్పీని బదిలీ చేసింది. పల్నాడు కలెక్టర్ పైన వేటు వేసింది. ఆ 3 జిల్లాల్లోని 12 మంది కింది స్థాయి అధికారులను సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఈసీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వారిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. రాష్ట్రంలో హింసపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకోవాలని ఆదేశించింది. ప్రతి కేసుపై సిట్ ఏర్పాటు చేసి 2 రోజుల్లో నివేదించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్ఐఆర్లు పెట్టి ఐసీసీ అన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టాలంది. రాష్ట్రంలో మరో 15 రోజులు కేంద్ర బలగాలను కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది ఈసీ. ఇకపై ఎలాంటి హింస చెలరేగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, చెప్పండి, ఎన్నికల్లో అయితే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే వేటు పడిందని అర్థం చేసుకోవచ్చంటారా? ఖచ్చితంగా స్వాతి, ఏదైతే మరి ఉన్నత అధికారుల పైన కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యి కూడా 2 అధికారుల పైన సస్పెన్షన్ వేటు, మరో 2 పైన కూడా పూర్తి స్థాయిలో బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం కింద స్థాయి సిబ్బందికి సంబంధించినటువంటి డిఎస్పీలు కానీ అటు సిఏకి సంబంధించి 12 మంది పైన అధిక సస్పెన్షన్ వేటు వేస్తూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. 3 గంటల లోపు కూడా వాళ్ళ సస్పెన్షన్ చేస్తూ కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఇటు ప్రభుత్వానికి సిఫార్సు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ లోతేటి శివశంకర్ పైన బదిలీ వేటు వేస్తూ కూడా శాఖాపరమైన చర్యలకు కూడా విచారణకి ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా పల్నాడు సంబంధించినటువంటి ఎస్పీ బిందు మాధవ్ పైన కూడా సస్పెన్షన్ వేటు వేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా అనంతపురం సంబంధించినటువంటి ఎస్పీ పైన కూడా సస్పెన్షన్ వేటు వేస్తూ కూడా నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా అటు తిరుపతికి సంబంధించినటువంటి ఎస్పీ పైన కూడా బదిలీ వేటు వేస్తూ కూడా శాఖాపరమైన విచారణకి ఇప్పటికే ఆదేశించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అనంతపురంలో ఘటనల పైన పూర్తి స్థాయిలో ఎస్పీ అమిత్ బర్దర్ బాధ్యత వహించాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడే ఒక నిర్ణయానికి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా తిరుపతి ఘటనల పైన కూడా ఎస్పీ పైన సీరియస్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడికక్కడ కూడా ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘటనలు చూస్తే ఖచ్చితంగా అటు రాష్ట్ర అధికారులు కూడా అటు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సమన్లు జారీ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితుల పైన, గతంలో జరిగినటువంటి గొడవల పైన దానికి సంబంధించినటువంటి అధికారులని ఇప్పటికే సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. స్వాతి, ఇటీవల జరిగినటువంటి అల్లర్లు చూస్తే చాలా ఘోరమైన అల్లర్లు అని చెప్పుకోవచ్చు. ఏదో గత 20-30 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పల్నాడు అల్లర్లు మరోసారి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. రమేష్, అలాగే ఏపీలో అయితే ఇంకా అల్లర్లు అయితే చల్లారని పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా అధికారులు ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా స్వాతి, ఇంత గొడవలు ప్రేరేపిస్తారని కూడా పోలీస్ వ్యవస్థ కూడా ముందుగా ఊహించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు రోజు 13వ తారీఖు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో 12వ తారీఖే చంద్రబాబు నాయుడు అటు క్యాడర్ కి ఒక దశాన్ని ఇచ్చాడు. ఏదైతే మరి వైసీపీ ఓటమి భయంతో కూడా ఖచ్చితంగా అల్లర్లకి ప్రేరేపిస్తుంది, దాడులకి ప్రేరేపిస్తుంది, ఖచ్చితంగా ఎదుర్కోవడానికి రెడీగా ఉంటామంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి నేపథ్యంలో క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో సమాయుక్తమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే సమయంలో వైసీపీ మరోసారి గెలిచేందుకు కూడా అన్ని రంగాలు వ్యూహాత్మకంగా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు అటు ఆయనకు సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ తన క్యాడర్ కూడా పూర్తిగా ఏది చేసినా ఖచ్చితంగా గెలిపే దయంగా ముందుకెళ్లాలంటూ కూడా క్యాడర్ కి పిలుపునిచ్చినటువంటి ఇదే క్రమంలోనే
మాచర్ల సంస్కారిత గ్రామాల్లో మొత్తం పల్నాడులో 4 నియోజకవర్గాలని గుర్తించారు కేంద్ర ఎన్నికల సంఘం. అటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఒక పూర్తి ఆదేశాలు అయితే జారీ చేసింది. కఠినంగా వ్యవహరించాలని చెప్పినటువంటి నేపథ్యంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా కూడా విఫలమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. నరసరావుపేట ఘటనే మనం చూసుకుంటే స్వాతి, మున్సిపల్ హై స్కూల్ దగ్గర పోలింగ్ టైంలో అటు చదలవాడ అరవింద్ బాబు విజిట్ చేసేందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో సాక్షాత్తు డిఎస్పీ వర్మ ముందే ఆయన పైన దాడి చేసినటువంటి 5 కార్ల పైన పూర్తి స్థాయిలో కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనపడింది. చదలవాడ అరవింద్ బాబు అదేవిధంగా తన సంబంధించినటువంటి అనుచరులు కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరారైనటువంటి పరిస్థితి కనపడింది. ఒక్కసారిగా ఆ ఘటన చూసినటువంటి ఆ వీడియో ఫుటేజ్ ఘటన చూసినటువంటి టీడీపీ క్యాడర్ ఒక్కసారిగా కూడా తిరగబడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారిగా అటు గోపేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి పైన రాళ్లు రువినటువంటి పరిస్థితి, అక్కడి నుంచి చెలరేగినటువంటి పరిస్థితి. అటు ప్రత్యర్థులు ఇద్దరు ఒకరికొకరు కూడా రాళ్లు రువుకోవడం, అదేవిధంగా పెట్రోల్ బాంబులు వేసుకోవడం పట్ల కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇదే క్రమంలో అనంతపురం చూసుకుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అటు ఇద్దరి మధ్య అటు తాడిపత్రికి సంబంధించినటువంటి ఘటన కూడా పూర్తి స్థాయిలో కూడా మరి ఎక్కడ కూడా పోలీస్ వ్యవస్థ కఠినమైన చర్యలు తీసుకోకపోవడంలో కూడా పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఎక్కడ చూసినా కూడా ఆ ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేయడం, కార్లు నిప్పు పెట్టడం, పోలీస్ అధికారుల పైన కూడా తీవ్ర స్థాయిలో దాడి చేయడం కూడా మరి ముందస్తుగానే కేంద్ర ఎన్నికల సంఘం అటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సరైన బలగాలని ఏర్పాటు చేసుకోవాలని ముందస్తుగా కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా స్వాతి ఉన్నత స్థాయి అధికారులు కూడా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాడు. ప్రధానంగా చూసుకుంటే జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ కేవలం ఆఫీస్కే పరిమితమైనటువంటి పరిస్థితి కనపడింది. ఎక్కడికక్కడ మరి ఈ విధంగా గొడవలు జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందనేది కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తం 12 మంది అధికారుల పైన కూడా కింద స్థాయి సిబ్బంది డిఎస్పీల పైన అదేవిధంగా సిఐఎస్ఏల పైన కూడా ఎన్నికల సంఘం వేటు వేసింది. 3 గంటల్లోపు కూడా సాక్షి ఫైల్ చేసి వారిపైన శాఖాపరమైన చర్యలు తీసుకోనుంది. అదేవిధంగా ఇదే క్రమంలో ఎన్నికల సంఘం కూడా ఒక ఆదేశాలు అయితే జారీ చేసింది. ఎక్కడ కూడా సస్పెన్షన్ వేటు ఎన్నికల సంఘానికి తెలియకుండా వ్యక్తియకూడదని కూడా ఒక ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు కొంత కొలిక్కి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు చర్యలు కానీ అటు కేంద్ర ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి చర్యలు కూడా కొంత ఇప్పుడే మెరుగుపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనపడుతుంది స్వాతి. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.